హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ యశస్విని. లాస్ట్ వీడియోలో చూపించినాను కదండి, మేము అక్కడ ఆర్కే బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసి తర్వాత మేము హోటల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి మరీ ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళాము. సబ్మెరైన్ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ 70 రూపీస్ అండి. అక్కడి నుండి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. సబ్మెరైన్ మ్యూజియంని కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం అని కూడా అంటారంట. కుర్సురా అనేది ఇండియన్ భారత నావిక దళానికి చెందిన కల్వరి. అది భారతదేశానికి చెందిన 4వ జలాంతర్గామి. కుర్సురా 1969 డిసెంబర్ 18న వాడుకలోకి ప్రారంభించబడింది. 31 సంవత్సరాలు సేవ చేసి తరువాత 2001 ఫిబ్రవరి 27న ఉపసంహరించబడింది. ఇది 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొనింది. తరువాత కుర్సురా ఇతర దేశాలతో నావికా విన్యాసాలతో పాల్గొనింది. కుర్సురా దాని సేవ నుండి ఉపసంహరించుకున్న తర్వాత దీనిని 2002 ఆగస్టు 9వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేశారు. 2002 ఆగస్టు 24 నుండి ప్రజలు ప్రవేశం కొరకు మ్యూజియంగా భద్రపరచడమైనది. ఇది చివరిగా విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వద్దకు ప్రయాణించి అక్కడ తన స్థిర నివాసం ఏర్పరచుకుంది. కుర్సురా వాస్తవికతను నిలుపుకున్న అతి కొద్ది జలాంతర్గామి మ్యూజియాలలో ఒకటిగా బాగా గుర్తింపు పొందింది. విశాఖ నగరంలో తప్పక సందర్శించవలసిన పర్యాటక గమ్యస్థానంగా గణితెక్కింది. కుర్సురా ఉపసంహరించబడిన జలాంతర్గామి అయినప్పటికీ ఇది ఇప్పటికీ నౌకాదళం డ్రెస్సింగ్ షిప్ గౌరవాన్ని అందుకుంటుంది. ఈ గౌరవం సాధారణంగా క్రియాశీల నౌకలకు మాత్రమే ఇవ్వబడుతుంది. కుర్సురా యొక్క పొడవు 91.3 మీటర్లు, మొత్తం 7.5 మీటర్లు, పుంజం 6 మీటర్లు, డ్రాఫ్ట్ 1950 టన్నులు స్థానభ్రంశం చేసింది. ఉపరితలం 2475 టన్నులు మునిగిపోయింది. గరిష్ట డైవింగ్ యొక్క లోతు 985 అడుగులు. 8 మంది అధికారులు, 67 మంది నావికులతో సహా 75 మంది దీనిలో పూర్వకంగా ఉన్నారు. కుర్సురాస్ ఫస్ట్ కమాండింగ్ ఆఫీసర్ అరుణ్ ఆడిటో గారు. అక్కడ షిప్లో పనిచేసే వాళ్ళకి వారి యొక్క బెడ్స్, అక్కడున్న వాటర్ ప్రూఫ్ సూట్స్, జాకెట్స్, అక్కడ వారు అందుకున్న మెడల్స్ అవన్నీ బాగా మ్యూజియంలో పెట్టారండి. అక్కడ వాళ్ళు టిన్డ్ ప్రొవిజన్స్ అని నిల్వ ఉండేటట్టు ఒక 2-3 మంత్స్కి నిల్వ ఉండేటట్టు వారు పెట్టుకొని వెళ్తారంట. అక్కడ చెఫ్ కూడా వాళ్ళకు ఆ షిప్లోనే అరేంజ్ చేసి ఉంటారంట. ఇక్కడ మోటార్స్ అవన్నీ చూపిస్తున్నారండి. వారి టాయిలెట్స్ అవన్నీ కూడా ఇలా షిప్లోనే అరేంజ్ చేసి ఉంటారు. అంతా మ్యూజియం అంతా బాగా ఎక్స్ప్లోర్ చేశాక బయటకు వచ్చి వ్యూ చూడంగానే పైన నుండి సబ్మెరైన్ మ్యూజియం పైన నుండి చూడంగానే అసలు ఆర్కే బీచ్ వ్యూ, నైట్ వ్యూ ఎంత బాగుందంటే అసలు ఆ సౌండ్ చాలా బాగుండిందండి. మరి కిందకి దిగి మీకు ఒకసారి ఆ మ్యూజియం లెంత్ అంతా చూపించాను. తర్వాత ఆ మ్యూజియం నుండి కొంచెం బయటకు వెళ్ళేసి ఆర్కే బీచ్ దగ్గర కాసేపు రిలాక్స్ అయిపోయామండి. ఇద్దరం బయట కూర్చునేసి మంచిగా రిలాక్స్ అయిపోయాం. తర్వాత బీచ్ దగ్గర ఏదైనా షాపింగ్ చేసామని చూసామా, ఒక షాప్ కనిపించలేదండి. మేము ఏమైనా తప్పిపోయామా అనుకున్నాం, కానీ చాలా బాగుండింది. తర్వాత అక్కడే ఏదో ఫుడ్ స్టాల్స్ ఉంటే అక్కడికి వెళ్ళేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అని నేను మా ఆయన ఏదో తిన్నామండి. తిన్నాక తర్వాత మెల్లగా రూమ్కి బయలుదేరాము. అక్కడ ఏదో జాతర జరుగుతుంది, అది కూడా కొంచెం క్లిప్పింగ్ అనేది తీశాను. అప్పటికే బాగా టైర్డ్ అయిపోయామండి. ఇంకా రూమ్కి వెళ్ళి ఫుల్గా పడుకునేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.